నమస్తే మిత్రులారా, ఎలా ఉన్నారు? మీ అందరి కోసం, మీతో పాటు మా కోసం ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలి. ఏంటంటే పిల్లల్ని ఎలా పెంచాలో కూడా చాణక్యుడు తన యొక్క నీతి శాస్త్రంలో చెప్పారు. లాలయేత్ పంచవర్షాణి అంటే చక్కగా లాలిస్తూ, బుజ్జగిస్తూ, ప్రేమిస్తూ, వాళ్ళకి ఎటువంటి బాధలు కలగకుండా, గుండెకి అంటే బరువెక్కేటువంటి మాటలు కాకుండా లాలిస్తున్నట్టుగా పెంచాలి. అలాగని మొబైల్స్ని, టీవీస్ని అలవాటు చేసి స్క్రీన్ పెట్టేసి చూసుకోమని చెప్పి మన పని మనం తీసుకుంటాం. లాలయేత్ అంటే అమ్మ ప్రేమని పంచుతూ, అదే కాదు తండ్రి కూడా. తండ్రి పనుల్లో ఎక్కువగా ఉంటుంటాడు కాబట్టి అమ్మ 5 సంవత్సరాల వరకు కూడా అలాగా చక్కగా ప్రేమగా పెంచాలి. దీన్నే ఇంకో వెర్షన్లో రాజవత్ అని కూడా అంటుంటారు. రాజవత్ పంచవర్షాన్ని 5 సంవత్సరాల వరకు కూడా పిల్లల్ని రాజులా చూసుకోవాలి. రాజుని ఎలా చూసుకుంటారు? చాలా గౌరవంగా, చాలా నీట్గా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సపర్యాలు చేస్తారు కదా. అలాగే పిల్లాడికి 5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా సపర్య అలాగే చేయాలి. తాడయేత్ దశవర్షాణి. తాడయేత్ అంటే మంచి శిక్షణ. 5 సంవత్సరాల వరకు నిన్ను బాగా చూసుకుంది. 5 సంవత్సరాల నుంచి శిక్షణ ఇస్తూ వాడి యొక్క ఉత్తరోత్తర అభ్యున్నతి కావలసినటువంటి స్టెప్స్ అన్నీ కూడా ఈ 10 సంవత్సరాల్లోనే పడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా 6వ సంవత్సరం నుంచి 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు కూడా పిల్లల్ని శిక్షణగానే పెంచాలి. శాస్త్రం అలాగే చెప్పింది. తాడయ్యేదంటే మంచి శిక్షణ ఇవ్వాలి. అది నీ దగ్గర అయితే నీ దగ్గర, లేదంటే గురువుని అప్పచెప్పాలి. అందుకనే ఉపనయనం కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనేటువంటి వర్ణాల వారు చక్కగా ఉపనయనం కూడా వాళ్ళ వర్ణానుసారం పెట్టారు. ఎక్కడా కూడా 16 సంవత్సరాలు దాటలే ఉపనయనానికి కాలం. 16 లోపే ఫినిష్. బ్రాహ్మణులకైతే మరి కొంచెం చిన్న వయసు నుంచి చేస్తూ ఉంటారు. 6 ఆ సంవత్సరం 7 చేసేస్తారు. 8 నుంచి గర్భాష్టమేషు బ్రాహ్మణం ఉపనయీత అని చెప్పి శాస్త్రం చెప్పింది కదా. గర్భైకాదశేషు రాజన్యం, గర్భద్వాదశేషు వైశ్యం, ఇలాగ శాస్త్రం చెప్పింది. అందుకని ఉపనయనంలో కూడా, ఉపనయనం చేసేది కూడా శిక్షణ కోసం. వాడి శిక్షణ బాగా జరగాలి. వాడి ఉత్తర భవితకి కావలసినటువంటి మార్గాలు ఇక్కడే పడతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆ సమయంలో పిల్లల్ని చూసుకోవాలి. తర్వాత ఇంకొక మాట చెప్పింది, ప్రాప్తేతు షోడశే వర్షే. ఇంత శిక్షణ ఇచ్చేసావు కదా అని చెప్పి అదే కంటిన్యూ చేయమని మళ్ళీ 16వ సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అక్కడి నుంచి కూడా మిత్రవదాచరేది. పుత్రుడితో ఎలా ఉండాలట? ఒక స్నేహితుడిలా ఉండాలట. ఒక మంచి ఫ్రెండ్లాగా బిహేవ్ చేయాలి. ఫ్రెండ్లా బిహేవ్ చేయమని అని చెప్పేసి తటాపట్టాలు వేసుకొని తన గౌరవాన్ని తగ్గించుకోమని కాదు. తండ్రి తన గౌరవాన్ని కాపాడుతూ ఎలా ఉండాలి అంటే మిత్రుడిలా మంచి భాషణ చెప్తూ, మంచి సలహాలు ఇస్తూ, మంచి మిత్రుడు ఎప్పుడూ కూడా మంచి సలహాలు ఇస్తూ సఖ్యంగా ఉండాలి తప్పితే కోపం కొట్టినట్టుగా, తిట్టినట్టుగా మాట్లాడవద్దు అని చెప్పాలి. అది ఈ రకంగా చక్కగా పిల్లల్ని పెంచాలి. వాళ్ళు భవిత తరానికి ఆదర్శమూర్తులుగా అవ్వాలి. శుభం.